ఎల్ఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ము కాస్తుందన్నారు. అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్డ్ చేసేలా జీవో ఉందని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను గతంలో కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారని పాల్వాయి హరీష్ తెలిపారు. అంటే ఇవాళ ఎల్ఆర్ఎస్ 2020 గతంలో ఎల్ఆర్ఎస్ 2020లో వచ్చిన దరఖాస్తులు 25,67,000 25.67 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. వాటినే పరిష్కరించలేదు. ఎంత దారుణం అంటే ఇవాళ ఎల్ఆర్ఎస్ 2020 గైడ్ లైన్స్ పేరిట, ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్ పేరిట, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట 20,000 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త జీవో ఇచ్చి, వారికి 25% డిస్కౌంట్ కొత్తగా ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు వసూలు చేసి, వాళ్ళ మొక్కుపిండి వసూలు చేసి అక్రమ లేఅవుట్లను సక్రమం చేసే కార్యక్రమం మళ్ళా శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. దానికోసం దేబరించి మోకరిల్లి అడ్డగోలు వసూళ్ల కోసం అని మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. గతంలో ఎల్ఆర్ఎస్ 2020లో వచ్చిన దరఖాస్తులు 25,67,000 25.67